సాగర నగరం విశాఖకు మెట్రో రైలు రానుంది. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం విశాఖ మెట్రో రైలుకు పచ్చజెండా ఊపింది. ఇప్పటికే పలు మెట్రో నగరాల్లో పరుగులు పెడుతున్న మెట్రో రైలు స్వరూపం విశాఖ నగరంలో ఎలా ఉండబోతుంది, ఎప్పటిలాగా ప్రజలకు అందుబాటులోకి రానుంది, ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంత మేర ఖర్చు చేయనుంది అనే అంశాలపై ఫోర్ సైడ్స్ టీవీ ప్రత్యేక కథనం. విశాఖ అనగానే ప్రకృతి సోయగాలకు పుట్టినిల్లు. ఎవరు ఈ నగరానికి వచ్చినా తిరిగి వెళ్లడానికి ఇష్టపడరు అంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా ఉద్యోగస్తులు పదవీ విరమణ తర్వాత ఇక్కడే స్థిర నివాసం కోసం ఇష్టపడతారు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు చెందిన ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ నగరం కూడా ఒకటి. ఇప్పటికే విశాఖ నగరంలో కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలతో పాటు ఐటీ సంస్థలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక రాజధానిగా విశాఖకు పేరుంది. ఇలాంటి విశాఖ నగర అభివృద్ధిపై దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం మెట్రో రైల్ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించింది. ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపర్చే క్రమంలో భాగంగా ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం డిపిఆర్లో కొన్ని మార్పులు చేసి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థతో కలిసి నడవాలని ఆలోచన చేస్తోంది. ముఖ్యంగా ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటన తరువాత ఈ ప్రాజెక్టులో కదలిక వచ్చింది. ఎన్హెచ్ఏఐ అధికారులతో సమన్వయం చేసుకుని ప్రాజెక్టుకు రూపకల్పన చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఇది చాలా శుభపరిమాణం. దీనివల్ల ట్రాఫిక్ కష్టాలు బాగా తీరుతాయని మేము కోరుకుంటున్నాం. కేంద్ర గవర్నమెంట్ కొద్దిగా శ్రద్ధ పెడితే విశాఖ కూడా హైదరాబాద్ కన్నా ఇంకా ఎక్కువ డెవలప్ అవుతుంది. చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. ఆయన ఆచరణలో సాధ్యమైతే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. మాటల్లో చెప్పాలంటే వస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం అంతే. నేడు రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా మారనున్న తరుణంలో విశాఖ అందాలకు మెరుగులు దిద్దుతూ మరింత సుందరంగా తిలకించేందుకు విశాఖ ప్రస్తుత పరిస్థితికి, భవిష్యత్ అవసరాలకు దృష్టిలో ఉంచుకొని ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న మెట్రో రైలుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2040 నాటికి విశాఖ జనాభాకు అనుగుణంగా సర్వే చేసేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖ మెట్రో ప్రాజెక్టు పరిధిలో మొత్తం 54 స్టేషన్లు నిర్మించనున్నారు. 77 కిలోమీటర్ల కారిడార్తో ఇది నిర్మాణం కానుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు మొదటి కారిడార్ నిర్మిస్తారు. ప్రభుత్వాలు మారిపోతున్నాయి కానీ మన మెట్రో రాదు. రోజు రోజుకి విశాఖపట్నం ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉంది. పోలీసు వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంది. ట్రాఫిక్ని బాగా కంట్రోల్ చేయాలని, పొల్యూషన్ బాగా కంట్రోల్ చేయాలని, ఈ మెట్రో లైన్ త్వరగా పూర్తి చేయాలని మేము అనుకుంటున్నాము. మొదటి కారిడార్ స్టీల్ ప్లాంట్ గేట్ నుంచి ప్రారంభమై గాజువాక, ఎన్ఏడి, తాటిచెట్లపాలెం, మద్దెలపాలెం మీదుగా మధురవాడ కలుపుతూ కొమ్మాది వరకు కొనసాగనుంది. ఇక గురుద్వారా జంక్షన్ నుంచి పాత పోస్టాఫీస్ వరకు రెండో కారిడార్, తాటిచెట్లపాలెం నుంచి ఆర్కే బీచ్ వరకు మూడో కారిడార్, కొమ్మాది నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు 4వ కారిడార్ నిర్మిస్తారు. 4 లైట్ మెట్రో కారిడార్లు కలిపి 2 డిపోలు ఏర్పాటు చేయనున్నారు. విశాఖలో ట్రామ్ కార్ల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. పాత పోస్టాఫీస్ నుంచి ఆర్కే బీచ్, కైలాసగిరి, ఋషికొండ మీదుగా ఒక ట్రామ్ కార్ల ప్రతిపాదన, ఎన్ఏడి జంక్షన్ నుంచి పెందుర్తి వరకు మరో ట్రామ్ కార్ల ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. యూరోప్ తరహాలో మెట్రో, ట్రామ్ సర్వీసులు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. విశాఖ అందాలను మరింత సుందరంగా తిలకించేందుకు అనుగుణంగా అందమైన డిజైన్లతో మెట్రో రైల్ ప్రాజెక్టు రూపకల్పన చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వేగవంతమైన ప్రయాణం చేసేందుకు మెట్రో ఎంతో సులభతరం కానుంది. హెవీ మెట్రో కంటే లైట్ మెట్రో నిర్మాణ వ్యయం దాదాపు 20% పైగా తగ్గుతుంది. వార్షిక నిర్వహణ వ్యయం కూడా 15% తగ్గుతుంది. అందుకే గత వైసీపీ సర్కార్ లైట్ మెట్రోకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులో పెద్దగా భూసేకరణ చేయాల్సిన పని లేకపోవడంతో ప్రాజెక్టు వేగంగా పూర్తి చేసే వీలుంటుంది. విశాఖ మెట్రోను పీపీపీ పద్ధతిలో నిర్మాణం చేయాలని తాజాగా రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. అయితే విశాఖ లైట్ మెట్రో నిర్మాణ వ్యయం 14,309 కోట్ల రూపాయలు. ఇందులో 60% అంటే 8,585 కోట్లు బిడ్డింగ్ దక్కించుకున్న నిర్మాణ సంస్థ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. 20% రాష్ట్ర ప్రభుత్వం వాటా కాగా మిగిలిన 20% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. మొదటి దశలో 3 కారిడార్ల నిర్మాణానికి 9,000 కోట్ల రూపాయల ఖర్చు కానున్నాయి. నిర్మాణ సంస్థ 3 సంవత్సరాలలో తొలి మార్గం సిద్ధం చేయాలి. 8 ఏళ్లలో మొత్తం ప్రాజెక్టు పూర్తి చేసి
30 సంవత్సరాల పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ బాధ్యతలు చూసుకుంటుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న విశాఖ వాసుల కళ త్వరలోనే నెరవేరబోతుంది. ఎంతో కాలంగా ట్రాఫిక్ కష్టాలతో సతమతమవుతున్న విశాఖ వాసులకు తీపి కబురు అందించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కలయికతో విశాఖలో మెట్రో రైలు త్వరలోనే పరుగులు పెట్టనుంది. నగరపోవలసి నుంచి అనకాపల్లి వరకు వయా ఎన్ఏడి మీదుగా మెట్రో రైలు పరుగులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. త్వరితగతిన ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు కదిలే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఇదే అంశానికి సంబంధించి విశాఖ వాసులంతా కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది.